వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. ఆత్మలు మాట్లాడుతాయా అనే విషయానికి గురించి తాంత్రికులు, ఆధ్యాత్మికవేత్తలు వివిధ రకాలుగా అభిప్రాయపడతారు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలలో, తాంత్రిక పద్ధతులలో ఆత్మలతో లేదా మరణించిన వారితో సంభాషించవచ్చని నమ్ముతారు. తాంత్రికుల అభిప్రాయాలు. తాంత్రిక సంప్రదాయాలలో ఆత్మలతో సంభాషించడం అనేది ఒక ప్రత్యేకమైన, లోతైన సాధనగా పరిగణించబడుతుంది. ఇది అందరూ చేయగలిగేది కాదు. దీనికి సరైన గురువు మార్గదర్శకత్వం, తీవ్రమైన అంకితభావం మరియు ఆత్మ నిగ్రహం అవసరం అని తాంత్రికులు చెబుతారు. తాంత్రికుల ప్రకారం ఆత్మలు ఎలా సంభాషించవచ్చు? ధ్యానం, మెడిటేషన్. ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచి స్పృహను విస్తరింపజేయడం వల్ల ఆత్మలతో అనుసంధానం ఏర్పరచుకోవచ్చని నమ్ముతారు. ఆత్మలు నేరుగా మాటలతో కాకుండా సూక్ష్మమైన సంకేతాలతో, భావనలతో లేదా చిత్రాలతో సంభాషించవచ్చని అంటారు. దీనికి చాలా సున్నితమైన అవగాహన మరియు నిశ్చలమైన మనస్సు అవసరం. మంత్ర జపం, మ్యాంట్ర చాంటింగ్. కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం ద్వారా లేదా దేవతలను ఆరాధించడం ద్వారా ఆత్మలతో లేదా మరణించిన వ్యక్తులతో అనుసంధానం ఏర్పరచుకోవచ్చని తాంత్రిక గ్రంథాలు సూచిస్తాయి. మంత్రాల ద్వారా వచ్చే శక్తులు ఆత్మలను ఆకర్షించి సంభాషణకు అవకాశం కల్పిస్తాయని నమ్ముతారు. శవ సాధన. ఇది తాంత్రిక సంప్రదాయంలో అత్యంత కఠినమైన మరియు వివాదాస్పదమైన సాధనలలో ఒకటి. ఈ సాధనలో ఒక మృతదేహంపై కూర్చుని మంత్రాలు జపించడం ద్వారా ఆత్మలతో సంభాషించడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా మరియు అరుదుగా విజయవంతమయ్యే సాధనగా పరిగణించబడుతుంది. దీనికి గురువు పర్యవేక్షణ అత్యవసరం. దివ్య దృష్టి, క్లెర్వాయన్స్ మరియు శ్రవణం, క్లెరోడియన్స్. కొందరు తాంత్రికులు మరియు సాధకులకు ఆత్మలను చూడగల, వారి మాటలు వినగల సామర్థ్యాలు ఉంటాయని చెబుతారు. ఇది నిరంతర సాధన ద్వారా అభివృద్ధి చేసుకునే ఒక శక్తి. కలలు, డ్రీమ్స్. మరణించిన వారు కలల ద్వారా సందేశాలు పంపవచ్చని చాలా మంది నమ్ముతారు. తాంత్రిక సంప్రదాయంలో కలలు ఒక రకమైన ఆధ్యాత్మిక సంభాషణకు మార్గంగా చూడబడతాయి. వస్తువుల ద్వారా, ట్రూ పొజెషన్స్. మరణించిన వ్యక్తికి చెందిన వస్తువులను పట్టుకోవడం ద్వారా వారి శక్తిని అనుభవించి, వారితో అనుసంధానం చెందవచ్చని కొందరు నమ్ముతారు. ఏం చేస్తే ఆత్మ మాట్లాడుతుంది? తాంత్రికుల ప్రకారం ఆత్మలతో మాట్లాడటానికి కింది అంశాలు అవసరం. తీవ్రమైన సంకల్పం మరియు నమ్మకం. ముందుగా ఆత్మలతో సంభాషించాలనే బలమైన సంకల్పం మరియు అది సాధ్యమని నమ్మకం ఉండాలి. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, మంత్ర జపం, ప్రాణాయామం వంటి ఆధ్యాత్మిక పద్ధతులను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా మనస్సును, ఇంద్రియాలను నియంత్రించడం అవసరం. గురువు మార్గదర్శకత్వం. తాంత్రిక పద్ధతులు చాలా సంక్లిష్టమైనవి మరియు ప్రమాదకరమైనవి కాబట్టి అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం లేకుండా వీటిని ప్రయత్నించకూడదు. సరైన మార్గదర్శకత్వం లేకపోతే ప్రతికూల ఫలితాలు రావచ్చని హెచ్చరిస్తారు. శారీరక, మానసిక శుద్ధి. శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవడం, సాత్విక జీవనాన్ని పాటించడం కూడా ఆత్మలతో అనుసంధానానికి సహాయపడుతుందని నమ్ముతారు. నిస్వార్థ ఉద్దేశ్యం. ఆత్మలతో సంభాషించడానికి కేవలం నిస్వార్థమైన, మంచి ఉద్దేశ్యాలు మాత్రమే ఉండాలి. దురుద్దేశ్యాలతో లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే ప్రతికూల పరిణామాలు ఉండవచ్చని తాంత్రికులు చెబుతారు. ఆత్మలతో సంభాషించడం అనేది చాలా లోతైన, వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం అని, ఇది అందరికీ సాధ్యం కాదని మరియు చాలా మందికి శాస్త్రీయంగా నిరూపించబడలేదని గుర్తుంచుకోవాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.